పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవరం ఆధ్వర్యంలో లక్ష్మీవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిగ్రీ కాలేజ్ యువత, గ్రామంలోని యువత రక్తం ఇచ్చేందుకు స్వయంగా వచ్చి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, విశ్రాంతి ఉపాధ్యాయులు గుడ్ల హరిప్రసాద్ మాస్టర్ పాల్గొన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ యువత చెడుదారులు తిరగకుండా ఇంటి నుంచి మంచి కార్యక్రమాలను హాజరు కావడం మంచిదని, కొంత శాతం యువత మత్తు పదార్థాలకు గురవుతున్నారని, ప్రతి ఒక్కరూ మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన డిగ్రీ కాలేజీ యాజమాన్యానికి పోలీసు వారి తరఫున ఏ సహాయం కావాలన్నా మా దృష్టికి తీసుకువస్తే సహాయం చేస్తామని తెలియజేశారు. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవరం మాట్లాడుతూ రక్తదాన శిబిరానికి వచ్చిన యువతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఇలాంటి మంచి కార్యక్రమాల్లో డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుణద ఎంపీటీసీ కడ్రక మల్లేష్, వైశ్య సంఘ అధ్యక్షులు గుడ్ల హరిప్రసాద్ మాస్టర్, కురుపాం గుమ్మలక్ష్మీపురం వైద్య సిబ్బంది, యువత, కాలేజీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నచ్చుతాను ఎక్కడున్నా వచ్చారా? ఇలాంటి శిబిరాల ద్వారా మనం సేకరించుకోవచ్చు. అందుకు నిజంగా విద్యార్థులు అభినందించాలి. మరి మేడం గారు స్టాఫ్ మోటివేట్ చేయడం ఒక వంతు, అలాగే విద్యార్థులు ముందుకు రావడం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు చేస్తాను. చేశారని భావిస్తున్నాను. అదేవిధంగా చూస్తే కళాశాల ప్రాంగణం కానీ, కళాశాల లోపల కానీ, బయట కానీ, విద్యార్థుల్లో డిసిప్లిన్ కానీ, ఒక కాలేజ్ ఒక సార్ చూడండి సార్, ఇటు పెట్టండి చూడండి సార్, ఇటు చూడండి సార్, మేడం ఇటు చూడండి. ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరంకి నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్స్ చేత చేయించడం అనేది చాలా మంచి నిర్ణయం. ఇప్పటి నుంచే స్టూడెంట్స్లో, విద్యార్థుల్లో ఇలాంటి సామాజిక స్పృహతో మెలుగుతారు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా భవిష్యత్తులో చేసే విధంగా ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది. దీనికి ముఖ్యంగా సహకరించిన మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీ వరం మేడం గారు వచ్చిన తర్వాత ఈ కాలేజీలో చాలా మార్పులు మేము గమనించాం. ఎందుకంటే మా పోలీస్ డిపార్ట్మెంట్తో ఈ కాలేజీతో మంచి అభినవ సంబంధం ఉంది. మాకు ప్రతి ప్రోగ్రామ్స్కి ఈ ఫ్రెషర్స్ డే అవ్వచ్చు, మరియు మా డిపార్ట్మెంట్ తరపున ఈ గంజాయి నిర్మూలన కోసం స్టూడెంట్స్లో అవేర్నెస్ కల్పించడానికి, అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి అనేక అవేర్నెస్ క్యాంప్స్ ఈ కాలేజీలో స్టూడెంట్స్కి కల్పించడం జరిగింది. వీటన్నిటికీ కూడా మా కళాశాల యాజమాన్యం మాకు అన్ని విధాలా సహకరిస్తుంది. మంచి మంచి కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో నిర్వహించి కాలేజ్ స్టూడెంట్స్లో మంచి కెరియర్ గైడెన్స్ ఇస్తూ అందరికీ కూడా మంచి గైడెన్స్ ఇచ్చే విధంగా ఈ కాలేజ్ యాజమాన్యం చేస్తుంది. ఇదే విధంగా మున్ముందు మంచి కార్యక్రమాలను చేయాలని కోరుతూ అన్నిటికీ కూడా మా డిపార్ట్మెంట్స్ తరపున మంచి సహకారం అందిస్తామని ఈ మధ్యన తెలిసింది. ఎన్ఎస్ఎస్ కూడా యూనిట్ కూడా ఈ కాలేజీలో స్థాపించడం జరిగిందని తెలిసింది. వారి సహకారంతో కూడా మున్ముందు మంచి కార్యక్రమాలు చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని, అన్నిటికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మానవతా విలువలు లోపిస్తున్న ఈ రోజుల్లో మంచి దృక్పథంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుమ్మలక్ష్మీపురం ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 1 and 2 వారు పీఓలు ఎంతో చక్కని ప్లాన్తో ముందుకొచ్చారు. రక్తదాన శిబిరం నిర్వహించాలనుకోవడం మంచి ఒక సామాజిక సేవగా భావిస్తున్నాం. దీనికి మన గ్రామానికి సంబంధించిన యూత్ వారు, అలాగే సంఘ సంస్కర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల వారు ముందుకు రావడం, అదేవిధంగా కురుపాము వైద్య సిబ్బంది,
డాక్టర్ గారు వీరంతా కలిసి రావడంతో ఈ కార్యక్రమం నిర్వహించడం వీలైంది. ముఖ్యంగా స్టూడెంట్స్ని చాలా అభినందిస్తున్నాను. వారు జూనియర్ స్టూడెంట్స్ అయినా సీనియర్ స్టూడెంట్స్ అయినా అందరూ కలిసి చాలామంది రక్తదానం చేయడానికి వారు ముందుకు రావడం అనేది వారిలో ఉన్న సేవా దృక్పథాన్ని తెలియజేస్తుంది. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపడతాం. గుమ్మలక్ష్మీపురం డిగ్రీ కళాశాల అంటే చాలా ఉన్నతమైన స్థానంలో ఉండాలని మేము ఆలోచన చేస్తున్నాం. చాలా విషయాల్లో పనులు ప్రారంభించాం. గ్రామస్తులు, తల్లిదండ్రులు అందరూ కూడా వీటిని అర్థం చేసుకుని మాకు సహకరిస్తూ మేము అలాగే గుమ్మలక్ష్మీపురం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన హరి మాస్టర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వీరంతా మాకు సహకారంగా ఉండబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మా వల్ల సాధ్యమవుతుందని మేము నమ్ముతున్నాం. మున్ముందు కూడా మంచి కార్యక్రమాలు చేపట్టి మన కళాశాలను ఉన్నతమైన స్థానంలో నిలబెడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.